స్వతంత్ర సంస్థలుగా పనిచేయాల్సినటువంటి దర్యాప్తు సంస్థలు ఈరోజు ఏం చేస్తున్నాయండి? ప్రతిపక్షాలపైన, ప్రాంతీయ పార్టీలపైన, నాయకులపైన, భాజపా పార్టీలో చేరని వాళ్ళపైన ఉపయోగిస్తున్నారు. ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. నేను స్వతంత్రం వచ్చిన తర్వాత 1975 తర్వాత 75 నుంచి 2014 వరకు 1800 కేసులు నమోదైతే సిబిఐ ఈడీలో 2014 మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2022 నవంబర్ 23 నాటికి అయినటువంటి సంఖ్య 8624 కేసులు. మరి దీని గురించి ఎవరు మాట్లాడతారండి? దీంట్లో ప్రూవ్ అయినవి ఒక్కటి లేవు. ఎందుకు సీఎం రమేష్ గారికి సిబిఐ నోటీస్ ఇచ్చిరు, ఈడీ నోటీస్ ఇచ్చిరు? సీఎం రమేష్ గారు పార్టీలో చేరగానే ఎక్కడ పోయినాయి? ఈటల రాజేందర్ గారి పైన అన్నీ చేరగానే, వాళ్ళ బీజేపీ పార్టీలో చేరగానే దళితుల భూములు లాక్కున్నాయి. క్లియర్ అయిపోయిందా? అట్లా మీరు ఏ నాయకుడిని తీసుకున్నా, ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకులు తీసుకున్నా, ఇప్పుడు మన అస్సాం ముఖ్యమంత్రి ఉన్నారు హేమంత్ బిశ్వ శర్మ గారు, ఆయన పైన సిబిఐ ఈడీ అన్ని దాడులు చేసినాయి. కల్వకుంట్ల కవిత గారి మీద కూడా ఉన్నాయి. ఫేక్ కేసులు పెడుతున్నారనే కదా నేను చెప్పేది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలపైన, ప్రాంతీయ పార్టీ రాజకీయ నాయకులపైన ఫేక్ కేసులు పెడుతున్నారు. 100% ఫేక్ కేసు. ఎప్పుడైతే నీకు ఇన్ని సంవత్సరాలు నీతో మంచిగా ఉన్నప్పుడు రానటువంటి కేసులు ఈరోజు ఎందుకు వస్తున్నాయి? మేము ఎప్పుడైతే ప్రశ్నించుకున్న తర్వాత, నీకు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత ఎందుకు కేసులు అవుతున్నాయి? తెలంగాణ ఉద్యమ చాలా చైతన్యం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం, ఉద్యమ గడ్డ, ఇది ఉద్యమాల ఊపిరి గడ్డ. నువ్వెన్ని కేసులు పెట్టినా, ఎస్ వీఆర్ రెడీ టు ఫేస్ ఆల్ కేసెస్. ఈ సిబిఐ తోటో ఈడీ తోటో భయపడే రకం కాదు. నువ్వు ఇంకో 100 కేసులు పెట్టు, జైల్లో పెట్టమంటున్నాం. మేము 100 కేసులు పెట్టి జైల్లో పెట్టమంటున్నాం. తప్పు చేయలేదు అన్నప్పుడు జైల్లో ఎందుకు పెట్టమంటున్నారు? అది కూడా మన మీరు చేస్తున్నారు కాబట్టి, క్రియేట్ చేస్తున్నారు కాబట్టి, మీతో సఖ్యత లేము కాబట్టి, మీరు చేసే పనులను ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈరోజు మా పైన కేసులు పెట్టి అన్యాయంగా జైలు పంపిద్దాం అనుకుంటున్నావు. అంతే తప్ప ఈరోజు నిజమైనటువంటి కేసులు ఎక్కడా కూడా పెట్టట్లేదు. ఎక్కడైతే కేజ్రీవాల్ మాట్లాడిండో మోడీ గారి పైన, ఆయన పైన కేసు. ఎక్కడైతే కేసీఆర్ గారు మాట్లాడిండో ఆయన పైన కేసు. రేపు స్టాలిన్ గారు మాట్లాడితే ఆయన పైన కేసు. వెస్ట్ బెంగాల్లో మమతా గారు మాట్లాడితే మమతా గారి పైన కేసు. ఎన్ని రోజులు నడుస్తుందండి? కానీ స్ట్రాటజిక్గా ఇందులో కూడా మీరు లోపాయికారిక ఒప్పందం ఉంది కాబట్టే మిమ్మల్ని అరెస్ట్ చేయట్లేదు. అంటే కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయట్లేదు, ఆల్రెడీ ఢిల్లీలో అన్నీ అయిపోయినాయి. సో మీరు చూడబోతున్నారు దాని రియాక్షన్స్. అందుకే కవిత గారు అరెస్ట్ అవుతారన్న వార్తలు వస్తున్నాయి కానీ అరెస్ట్ కావట్లేదు అనేది కూడా ఒక ఆరోపణ. చిన్న మాట చెప్తా, ఒకవేళ నిజంగా ఇలాంటి కేసులు ఉంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ ఈడీలు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ కేసే కాలేదు, ఎఫ్ఐఆరే కాలేదు. ఇవి ఏవి కాకంటే ముందే ఆగస్టులోనే, ఏది 2022 సంవత్సరం ఆగస్టులోనే బీజేపీ ఎంపీలు ఏ రకంగా మాట్లాడారు, వాళ్ళకి ఎట్లా పోయినాయి, ఇవి ఏ అధికారం ఉంది, ఏ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్, ఏ షెడ్యూల్ ద్వారా మీకు ఆ సమాచారం వచ్చింది, ఏ రకంగా మీరు బీజేపీ ఎంపీలు ఈ కేసు ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. సిబిఐ అప్పటికి లైన్లోకి రాలే, ఈడీ దర్యాప్తు చేయలే, ఇలాంటి అధికారిక కార్యక్రమాలు చేపట్టలే. అధికారికంగా ఒక కాగితం, రహస్యమైనటువంటి దానికి సంబంధించినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించిన ఏ కాగితం బయటికి రాకంటే ముందే మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? అంటే దీని వెనకాల మతలబ్ ఏంది? అంటే మీరు ఒక వలపన్ని కావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి కూతుర్ని ఇబ్బంది పెడితే మనం ప్రశ్నించడం మానేస్తాడు కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు ఉద్యమకారుడు అండి, వీరుడు ఆయన. ఏదైనా ఎవరికైనా ఈ పారామిలిటరీ బలగాలకే భయపడలే, వీళ్ళకి భయపడతాడా? భయపడాడు.